శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. తీర్త్వా మోహార్ణవం హత్వా రాగద్వేషాదిరాక్షసాన్ సీతా శాంతి సమాయుక్తా ఆత్మా రామో విరాజతే. ఆత్మా రామో విరాజతే. ఆత్మస్వరూప బంధుఘన. ఇప్పుడు విశ్వరూప సందర్శన యోగములో అర్జునుని యొక్క ఆ శరణాగతి అంటే భక్తి, తనలో కలుగుతున్నటువంటి ఆ భక్తిని భగవాను ముందు ప్రదర్శిస్తున్నాడు అన్నమాట. ఎందుకు? భగవంతుని యొక్క ఆ విభూతి, ఆ యోగము, ఐశ్వర్యము, ఆ జ్ఞానము విన్న తర్వాత ఆయనలో సహజంగానే భక్తి పెరుగుతూ వచ్చింది అన్నమాట. అందువల్ల ఆ భక్తిని ఎలా భగవంతుని ముందు చూపెడుతున్నారంటే, వాయుర్యమః, వాయు యమః, అగ్ని వరుణ శశాంక ప్రజాపతి ప్రపితామహ సర్వం త్వం ఏవా. అంటే ఏంటి అర్థం చూసారా? నువ్వే వాయుదేవతవు, నువ్వే యముడు. చూసారా? నువ్వే యమ, నువ్వే వాయు, నువ్వే అగ్ని, నువ్వే వరుణ, నువ్వే చంద్రుడు, నువ్వే యముడు. అంటే కాలతత్వం. అంటే ఈ అగ్నితత్వము, వాయుతత్వము, జలతత్వము, పృథివీతత్వము సర్వము పంచభూతములు నువ్వే. అయితే దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? మీరు ఒక్కసారి 7వ అధ్యాయం చూశారు కదా. ఏం చూసాం స్వామీజీ? మనం ఏం చూడలేదు, చూశాం. భూమిరాపో నలో వాయు ఖం మనో బుద్ధిరేవచ అహంకారం ఇతీయం మే భిన్నా ప్రకృతిరష్టధ అన్నాం కదా. అంటే ఏంటి? ఈ అపరా ప్రకృతి ఏదైతే ఉందో, యావత్తు సృష్టి అంతా వ్యక్తమై ఉన్నటువంటి ఈ ప్రపంచం అంతా కూడా జగత్తు అపరా ప్రకృతియే, జడం. దాని యందు చైతన్యము ప్రకాశిస్తుంది కాబట్టి దానిని పరాప్రకృతి అంటారు. అందువలన కేవలము శుద్ధ చైతన్యం, శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ శుద్ధ చైతన్యమే, ఏకమేవ అద్వితీయం. దాని నుండి ఆసరాగా చేసుకొని మాయ, త్రిగుణాత్మకమైనటువంటి మాయ, సత్వగుణము, రజోగుణము, తమోగుణము, దాని నుండి ప్రకాశిస్తున్న ప్రతిబింబిస్తున్న చైతన్యము సూక్ష్మ పంచభూతములకు వచ్చాయని చెప్పాను. అక్కడ నుండి పంచీకరణం జరిగింది కాబట్టి అణువణువు ఆ శుద్ధ చైతన్యమే ప్రతిబింబిస్తున్నది. అందువలన నక్షత్రాలు, గ్రహాలు, పంచభూతములు, సకల ప్రాణికోటి యందు రెండింటి మిశ్రమం. ప్రతి ఒక్కటి, మీరు దోమ తీసుకున్నా, ఈవెన్ వైరస్, బ్యాక్టీరియా, ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్లు తీసుకున్నా దాంట్లో పరాప్రకృతి, అపరాప్రకృతి అంటే మాయాశక్తి ప్లస్ పరమాత్మ శుద్ధ చైతన్యం ఉంటుంది. అందువలన బ్రహ్మసూత్రంలో దీని గురించి వివరణ ఇచ్చారు. బ్రహ్మసూత్రాల్లో మీరు చెప్పండి, ఈ భగవంతుడు కారణమని అనుకుని మనము ఈ జగత్తంతా ఏమైంది? కార్యము.
మట్టి కారణము అనుకున్నాం అనుకోండి, మరి మట్టితో చేసిన పాత్రలన్నీ ఏమవుతాయి? కార్యాలు. బంగారము కారణము అనుకున్నాం అనుకోండి, మరి ఆభరణాలన్నీ కార్యాలు. అలాగే సముద్రం కారణం అనుకుంటే అలలు, బుడగలు, తరంగాలు కార్యాలు అవుతాయి. అందువలన బ్రహ్మసూత్రులు ఏమంటారు? దీన్ని ఆరంభనాధికరణం. అంటే తత్ అనన్యత్వం ఆరంభన శబ్దాదిభ్య. ఆ సూత్రం బ్రహ్మసూత్రం అనమాట. ఏంటి? తత్ అనన్యత్వం ఆరంభన శబ్దాదిభ్య. ఇది బ్రహ్మసూత్రం. చాలా మంది మా గురుకులాల్లో మేము వాళ్ళతో జోక్ చేసేవాళ్ళం. కొంతమంది చాలా సీరియస్గా, స్వామీజీ ఈ జగత్తు తుచ్చము, జగత్తు మిథ్య, నాకు ఆత్మ మోక్షం తప్ప ఏమి వద్దంటారు. అక్కడ ఈ వేదాంతం చదువుకుంటాం కదా గురుకుల పాఠశాలలో. జపానీస్ వస్తారు, జర్మనీ వాళ్ళు వస్తారు, అమెరికా వాళ్ళు అందరూ వస్తారు, ఆడవాళ్ళు మగవాళ్ళు వస్తారు. సో ఇవంతా ఈ వేడంతా తగ్గిపోతుంది వాళ్ళకి, బ్రహ్మచారులకి, మాలాంటి వాళ్ళు కొంతమందికి. లాస్ట్కి 3-4 సంవత్సరాలు అయిపోయిన తర్వాత బ్రహ్మసూత్రాలు కూడా చదివేస్తారు. తర్వాత నెక్స్ట్ నీ ప్లాన్ ఏంటి మహారాజ్ అంటే, ఏముంది ఇంటోళ్ళు అప్పట్లేదండి, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఓహో, అంటే నీ ప్రయాణం అంతా బ్రహ్మసూత్రం నుండి మంగళసూత్రంకా అని అనేవాళ్ళం మేము జోక్గా. అలా ఉంటుందండి మా పరిస్థితి. అందువలన తత్ అనన్యత్వం ఆరంభన శబ్దాదిభ్య అంటే ఏంటి? దీని అర్థం ఏంటంటే కారణమునకు భిన్నంగా కార్యం లేదు. చెప్పండి మీరు. మట్టి కంటే భిన్నంగా కొండ లేదు, బంగారము కంటే భిన్నంగా వేరుగా ఆభరణం లేదు, నీటి కంటే భిన్నంగా అలలు బుడగ లేదు. మరి భగవంతుని కంటే భిన్నంగా జగత్తు లేదు. అది మనం తెలుసుకోవాలి. మరి భగవంతుడు ఎలా ఉన్నాడు జగత్తు అంటే, ఆ భగవంతుడే ఆకాశము, వాయువు, అగ్ని, నీరు, పృథివీ సకల నామరూపాల్లో విస్తరించి వ్యాపించి ఉన్నారు. అర్జునుడు ఈ సూత్రం అర్థం చేసుకునే నువ్వే వాయువు, నువ్వే యమ, నువ్వే అగ్ని, నువ్వే వరుణ, నువ్వే చంద్ర నక్షత్రాలను చెప్తున్నాడు కదా. అది ఎందుకు అర్జునుడు అలా అంటున్నాడంటే దాని అర్థం ఇది ఉందన్నమాట. ప్రజాపతి మనం స్టార్టింగ్లోనే చూసాం. అంటే సనక, సనంద, సనత్కుమార, సనత్సుజాతలతో పాటు 7 ఋషులను సృష్టించి 14 ప్రజాపతులను కూడా సృష్టించారు. యావత్తు సృష్టి అంతా నా నుండే వచ్చిందని చెప్పారు భగవాన్. మత్త పరతరం నాణ్యతు కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ అని చెప్పారు 7వ అధ్యాయంలో. నా నుండే సృష్టి ఏదైనా ఉందంటే అంత నా నుండే వచ్చినది. ఎలాగైతే మనులు పూసల వెనక ఉన్న దారం ఎలాగైతే పట్టి ఉంచుతుందో యావత్ సృష్టి అంతా నన్ను గుచ్చి ఉన్నాయి. అదేవిధంగా అహం సర్వస్య ప్రభవ మత్త సర్వం ప్రవర్తతే ఇది మత్వా భజంతే మా బుధాభావ సమన్విత. 10వ అధ్యాయం చూసాం ఈ శ్లోకం, ఇంపార్టెంట్ శ్లోకం అని చెప్పాను. ప్రజాపతి అంటే ఉదాహరణకి మనకి అనేక మంది ప్రజాపతుల గురించి మీరు విన్నారు. కశ్యప ప్రజాపతి, దక్ష ప్రజాపతి విన్నారు కదండి. వీళ్ళు విశ్వరూప, వీళ్ళందరూ కూడా పరమాత్మ నుండే వచ్చారు. అందువలన ప్రపితామహ అంటే ప్రజాపతుల పితామహుడు ఎవరు? బ్రహ్మ. అందువలన బ్రహ్మ గురించి సపరేట్గా చెప్పలేదు ఈ శ్లోకంలో. కానీ ప్రపితామహ అంటే బ్రహ్మదేవ అంటే చతుర్ముఖ బ్రహ్మ అనుకోవాలి మీరు. సో విష్ణుమూర్తులందరికీ ప్రపితామహ. ఇక్కడ పితామహ అంటే ఎవరు? బ్రహ్మ. బ్రహ్మకు పిత ఎవరు? విష్ణు. ఎందుకు? ఆయన నాభి నుండి కమలం ద్వారా ఇచ్చారు. యాజ్ పర్ పురాణాల ప్రకారంగా ఇక్కడ అర్థం చేసుకోవాలి మనం. అందువలన విష్ణు అంటే ఎవరు? మనకి ఏదో శంకు చక్ర కదా పద్మధారి విష్ణుగా మీరు భావించకూడదు. ఇక్కడ విశ్వం విష్ణుర్వషట్కార. విష్ణు అంటే యావత్ విశ్వమే విష్ణు, వ్యాపించి ఉన్న చైతన్యం పేరే విష్ణు అని అర్థం. అయితే
నమో నమస్తే, నీకు నా నమస్కారాలు, నమో నమస్తే, నమో నమః, నమో నమః. ఎన్నిసార్లు ఎన్నిసార్లు చూడండి, సహస్రకృత్వ, వేల కొద్ది లక్షల సార్లు నీకు నమస్కారాలు. ఎందుకు? ఎన్ని నమస్కారాలు పెడుతున్నా అర్జునికి ఇంకా తృప్తి కలగట్లేదు. ఎందుకంటే అంత భయంకరమైన విరాట తత్వం తెలుసుకున్న తర్వాత వాళ్ళు మనం ఏం చేయగలం చెప్పండి? ఎన్నిసార్లు నమస్కారం పెట్టినా తక్కువే అనిపిస్తుంది అర్జునుడికి. అందుకే పునః పునః, మళ్ళీ మళ్ళీ, భూయః భూయః, మళ్ళా మరలా మరలా నమస్కారం నమస్కారం, నమో నమస్తే నమో నమస్తే. ఒక్కోసారి మనం చిన్న అపరాధం చేస్తాం తెలియక, వాళ్ళ శక్తి వాళ్ళ గొప్పతనం తెలియక. ఒక్కసారి వారు ఎవరో తెలుసుకున్న తర్వాత మనకు ఎంత ఇబ్బంది అవుతుందంటే, ఇక ప్రదక్షిణలు చేసి నమస్కారం పెట్టినా మనకి ఆ శాంతి కలగదు మనకి. అర్జున్ పరిస్థితి అలాగ అయిపోయింది ఇప్పుడు. అందుకే ఇప్పుడు ఏమంటున్నాడు అంటే కంటిన్యూ చేస్తున్నాడు అన్నమాట. నమ పురస్తాత పుష్టతస్తే, నమ పురస్తాదథ పృష్ఠతస్తే, నమ పురస్తాదథ పృష్ఠతస్తే, నమోస్తు తే సర్వత ఏవ సర్వ, నమోస్తు తే సర్వత ఏవ సర్వ, నమోస్తు తే సర్వత ఏవ సర్వ. అనంత వీర్యామిత విక్రమస్త్వం, అనంత వీర్యామిత విక్రమస్త్వం, అనంత వీర్యామిత విక్రమస్త్వం. సర్వం సమాప్నోసి తతోసి సర్వః, సర్వం సమాప్నోషి తతోసి సర్వః, సర్వం సమాప్నోషి తతోసి సర్వః. నమః పురస్తాదథ పృష్ఠతస్తే, నమోస్తు తే సర్వత ఏవ సర్వ. నమః పురస్తాదథ పృష్ఠతస్తే, నమోస్తు తే సర్వత ఏవ సర్వ, నమః పురస్తాదథ పృష్ఠతస్తే, నమోస్తు తే సర్వత ఏవ సర్వ. అనంత వీర్యామిత విక్రమస్త్వం, సర్వం సమాప్నోషి తతోసి సర్వః. అనంత వీర్యామిత విక్రమస్త్వం, సర్వం సమాప్నోషి తతోసి సర్వః. అనంత వీర్యామిత విక్రమస్త్వం, సర్వం సమాప్నోషి తతోసి సర్వః. ఉత్తమం. అర్జునుడికి ఏమవుతుందంటే ఇప్పుడు వేల కొద్ది లక్షల సార్లు నమస్కారాలు చేసినా నా తనివి తీరడం లేదు అర్జునుడికి. ఎందుకు? ఎందుకంటే నీకు ముందు నుంచి వెనక నుంచి కుడిపక్క నుంచి అన్ని వైపుల నుంచి నమస్కారాలు పెట్టినా నాకు అంతు చిక్కట్లేదు. ఎందుకు? అనంత స్వరూపం కదా విశ్వరూపం అంటే. అందువలన పురస్తాత్ తే నమః, నీకు ముందు నుంచి నా నమస్కారములు భగవాన్ అంటున్నాడు. తర్వాత పృష్ఠతః అంటే వెనక నుండి నమస్కరిస్తున్నాను. అసలు నిజానికి ముందు వెనకలు ఏమి ఉంటాయా చెప్పండి? అంటే ఆయనకి భ్రమ ఏంటంటే ఎటువైపు నుంచి నమస్కరించట్లేదు అని. మనకు చూడండి, మనం చెప్పాను నేను ఒక ఆశ్రమంలో హారతిస్తూ అక్కడేమో అన్ని ఫోటోలు పెట్టిస్తున్నారనమాట. ఒక 100 ఫోటోలు ఉంటాయి. ఒక్కొక్క పేరు చెప్తూ ఆ ఫోటో నుండి పరుగెత్తుకుని వచ్చి ఇక్కడ చూపెడితే ఎందుకు? ఇక్కడ ఈ దేవుడు కోపడతాడని భయం. అందువలన అర్జునుడికి అదే పరిస్థితి. ముందు నుండి నమస్కారము, వెనక నుండి నమస్కారము, కుడిపక్క నుండి నమస్కారము అని చెప్తున్నాడు అనమాట. వాస్తవానికి కుడి ఎడమ ముందు వెనకలు ఏం లేవు. విశ్వం అంతా వ్యాపించి ఉన్నాడు విష్ణు కాబట్టి. అందువలన తూర్పు పడమర అంటూ దిక్కులన్నీ అలాగా చెప్పుకుంటూ చేస్తున్నాడు. కానీ దిగంబర, ఈ దిక్కులనే అంబరంగా కలిగి ఉన్న పరమాత్మకి ఏ దిక్కు నుండి నమస్కారం పెడతావు? మీకు చిన్న ఉదాహరణ. ఒకసారి ఏకనాథ్ మహారాజ్ ప్రయాణిస్తూ అలసిపోయారు. ఒక టెంపుల్ దగ్గర కాసేపు
విశ్రాంతి తీసుకోవాలని అక్కడ కూర్చున్నారు. కొంచెం ఎండగా ఉంది, బాగా ఎండలు ఉన్నాయి. అదేం పెద్ద టెంపుల్ కాదు, ఒక చిన్నపాటి శిథిలావస్థలో ఉన్నటువంటి గుడి. లోపల శివలింగం ఉన్నది. బయట చిన్న ప్లేస్ ఉన్నది, అక్కడ కూర్చున్నారు. అలాగా నడుము వాల్స్తే ఇంతలో పూజారి వచ్చాడు. పూజారి ఆ గుడి పూజారి ఏంటంటే మంత్రాలు నోటితో చదువుతుంటాడు. ఆ చేత్తో నీళ్లు పోస్తుంటాడు. ఎవరు దక్షిణలు ఇస్తున్నారా, ఎవరెవరు వస్తున్నారు, ఎవరు ఎంతసేపు ఉంటున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఇవన్నీ ఉంటాయి పూజారికి సమాచారం అంతా. మనసేమో ప్రపంచం అంతా తిరుగుతూ ఉంటుంది అన్నమాట. సో ఇది పూజారి యొక్క స్వభావము. అయితే వచ్చిన వెంటనే బయట ఇలా కాలు పెట్టుకొని ఇలాగా పడుకునేటప్పుడు ఆ ఏకనాథ మహారాజు కాళ్ళ కింద ఒక శివలింగం ఉన్నది. వెంటనే చూశాడు ఈ పూజారి. అపచారం 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 అనుకొని తల నెత్తి బాదుకొని వెళ్ళి ఆ ఏకనాథికి ఒక్క తన్ని అటు నెట్టేసి ఏమయ్యా నీకు బుద్ధి ఉందా, శివలింగం పైన కాలు పెడతావని దబాయించాడు అనమాట. అదేంటి మహాప్రభు, అదేమి నేనేమి చూడలేదు లేదు అన్నట్టు ఏకనాథ్ అలా అంటున్నారు. సరే మరి ఎక్కడ పడుకోవాలి, అటువైపు కాలు పెట్టుకో అన్నాడు. సరే అటువైపు పెట్టుకున్నాడు. మళ్ళీ అక్కడ పాత్రలు శుభ్రం చేసి మళ్ళీ పూజలు వచ్చేసరికి ఆ కాళ్ళ కింద మరొక శివలింగం ఉన్నది. మళ్ళీ అపచారం అపచారం అని పూజారి కింద మీద పడుతున్నాడు. మళ్ళీ ఇబ్బంది పెట్టి లేపాడు. సరే అటు పెట్టుకో. ఎక్కడ పడుకుంటున్నా తన కాళ్ళ కింద శివలింగం వస్తున్నది. పూజారికి అర్థం కావట్లేదు. చివరికి అన్నిసార్లు చూసి మార్చిన తర్వాత పూజారికి అప్పుడు దివ్య చక్షువు అలాగ తెరుచుకుందన్నట్టు, అర్జునుడికి ఇప్పుడు తెరుచుకున్నట్టు. అప్పుడు ఏకనాథ మహారాజు నమస్కారం పెట్టి, సర్వం జగత్ శివమయం జగత్ అయినప్పుడు ఒక దగ్గర శివలింగం ఉంటుంది. ఏంటి, బ్రహ్మాండం అంతా శివలింగమే కదా. లింగం అంటే ఏంటి, గుర్తు. శివుని మనం చేరుకోవడానికి ఏదో ఒక ఆధారం ఉండాలి కాబట్టి శివలింగం, అంతే. ఓకే. సో ఈ విధంగా ఆయనకు అద్దులేమి ఉండవు. యావత్తు సృష్టి విశ్వమంతా పరమాత్మ స్వరూపమే కాబట్టి అందువలన ఏమంటున్నాడు, నీకు ముందు వెనక పెడుతున్నావు అంటున్నాడు. నమస్తుతే సర్వత ఏవ సర్వ అంటే దిక్కులు ఎన్ని ఉంటాయండి, 4 దిక్కులు, కింద మీద 6, 8 పెడతాం. ఇంకా అప్పటికి ఆయనకి సాటిస్ఫై అవ్వట్లేదు అర్జునుడికి. అందువలన నీకు అన్ని వైపుల నుంచి నమస్కారాలు భగవాన్ అంటున్నాడు. అంటే ఇక్కడ ఒక రూపానికి పెట్టడం లేదండి. సర్వవ్యాపకుడైనటువంటి పరమాత్మ సృష్టిలో ఉన్నటువంటి పక్షులు, జంతువులు, ప్రాణులు, బ్యాక్టీరియాలు, వైరస్లు, మనుషులు, జంతువులు, వృక్షాలు, సముద్రాలు, పంచభూతములు, నక్షత్రాలు, గ్రహాలు అన్నింటికి నమస్కరిస్తున్నాడని అర్థం. అంటే వాటి పేరు మీద కాదు, అంత పరమాత్మ స్వరూపంగా గోచరిస్తుంది అనమాట ఆయన. అందువలనే మనకి పంచభూత లింగాలు మీకు ఉన్నాయి తెలుసా. వాయులింగం, ఆకాశలింగం ఎక్కడుంది, చిదంబరంలో. వాయులింగం ఎక్కడుంది, శ్రీకాళహస్తి. మరి అగ్నిలింగం ఎక్కడుంది, అరుణాచలంలో. మరి జలలింగము జంబుకేశ్వరంలో. మరి పృథ్వీలింగం ఎక్కడుంది, కాంచీపురంలో. చూసారా, దీని అర్థము ఈ ప్రదేశాల్లోనే ఏదో పంచభూతాలకు సంబంధించిన లింగాలు ఉన్నాయని కాదు. అవి ఒక ఆరంభ స్థాయిలో అవి మనకు ఒక రకమైనటువంటి ప్రారంభానికి ఉపయోగపడతాయి. అంటే యావత్తు పంచభూతములన్నిటికీ ప్రతీకగా ఉన్నది ఈ శివలింగాలు అని అర్థం. అందువలన అంటే పంచభూతాల్లో ఉన్నది ఒకే పరమాత్మ అని మనం తెలుసుకోవాలి. ఆ మాత్రం బుద్ధి మనం వాడాలి. మనం వాడకపోతే ఆ బుద్ధి కూడా రస్టింగ్ అయిపోయి ఇనుము ఎవ్వరు ఇనుము నాశనం చేయలేరట, తనకు తానే నాశనం చేసుకుంటుందట ఇనుపు రోజును బట్టి. ఆ విధంగానే మన బుద్ధి మనం వాడకపోతే మందగించి ఇక ఎలాగైతే ప్రవహించని నీరు ఒకే దగ్గరుండి ఆ నీరు ఎలాగైతే పాడైపోతుందో మన బుద్ధి కూడా పాడైపోతుంది. అనంత వీర్యం అమిత విక్రమహం అంటే నీకు అనంతమైన శక్తి ఉంది. అవునా కాదా? 2004లో అక్కడ వచ్చినటువంటి సునామీని ఎవరైనా అడ్డుకున్నారా? ఒక భూకంపం వస్తుంది, ఒక తుఫాన్ వస్తుంది, ఒక పిడుగులు పడతాయి.
ఈ ప్రకృతిలో ప్రకటమవుతున్న శక్తిని ఎవరైనా నిలపగలరా, ఆపగలరా? ఎప్పుడు వస్తుంది, ఎలా వస్తుంది, ఎక్కడ వస్తుంది, ఇవి చెప్తారు మన వాళ్ళు. ఎవరైనా ఆపని? ఎవ్వరు ఆపలేరు, వాళ్ళ కాదు. అందువలన ఈ భగవంతుడు అనేవారు సర్వాంతర్యామి కాబట్టి అన్ని శక్తులు, అంటే ప్రతి ఈ సృష్టిలో ప్రకటమైనటువంటి ప్రతి శక్తి కూడా పరమాత్మది అవుతుంది. అందువలన అక్కడ గర్జనలు మెరుపుల్లో చూడండి, అందులో ప్రకటమవుతున్న శక్తి కూడా ఆ పరమాత్మదే. దాన్ని భయపడి అర్జున, పాల్గొన, కిరీట, ధనంజయ అనేవాళ్ళం చిన్నప్పుడు మేము. కానీ మన దగ్గర అవేం అక్కర్లేదు. ఈ మొత్తము సృష్టి అంతా కూడా మనం ఎంత ప్రకటన చేస్తున్నామో, ఈ ఎలక్ట్రిసిటీ ఎవరి శక్తి? మనము కనిపెట్టేసామా? కాదు, వాస్తవానికి ఆ పరమాత్మ శక్తియే. అందువలన ఈ మెరుపులు మనం ఎంత శక్తి ఈరోజు వాడుతున్నామో, అనేక రకమైన శక్తులు మనం డిస్కవరీ చేసాం ఈరోజు. ఇవన్నీ కూడా పరమాత్మ శక్తియే. అందువలన అమిత విక్రమ అంటే కొంతమందికి ధైర్యం ఉంటుంది కానీ హుందాతనం ఉండదు, కొంతమందికి హోదా ఉంటుంది కానీ ధైర్యం ఉండదు, కొంతమంది ప్రధానమంత్రులు అవుతారు కానీ ఇంకొకరు చీర చెంగు పట్టుకుని అలా తిరుగుతుంటారు. ప్రధానమంత్రి ఈయనే, ఎస్ మేడం అంటారు కదా, ఎస్ మేడం ఒకడు ఉంటారు రాష్ట్రపతి. ప్రధానమంత్రి ఏం చెప్తారు? ఎస్ మేడం, ఎస్ మేడం, ఎస్ మేడం అని చుట్టూ తిరిగినటువంటి రాష్ట్రపతులను మనం చూసాం. ఎస్ మేడం అని ఒకరి చుట్టూ తిరిగే ప్రధానమంత్రులు కూడా మనం చూసాం. ఎందుకు? వాళ్ళకి హోదా అయితే ఉంది, ధైర్యం లేదు. కొంతమంది ధైర్యం ఉంటుంది, హోదా ఉండదు. అందువలన అనంత వీర్యము, అనంత విక్రమము అంటారు. అంటే రెండు కలగంపుగా ఉండాలి, రెండు కలిసి ఉండాలి. అదే ఇప్పుడున్నటువంటి ప్రధానమంత్రికి రెండు ఉన్నాయని మనం చెప్పక తప్పదు. హోదా ఉంది, ధైర్యం ఉంది. అంతేందుకు, ఒకప్పుడు ఒక స్త్రీ ప్రధానమంత్రిగా మన దేశానికి ఉన్నప్పుడు కూడా ఆవిడ కూడా హోదా, ధైర్యం రెండు ప్రదర్శించారు. అందుకే సర్వం సమాప్నోసి, నువ్వు అంతటా వ్యాపించి ఉన్నావు. అందువలన ఇక్కడ భగవాన్ అంటే మీరు ఎప్పుడైతే ఒక్క రూపం నుండి మీరు దాటారో, మీరు ఆల్మోస్ట్ ఆల్ ఇక ద్వారం దగ్గర చేరుకున్నట్టే. ఈ ప్రపంచంలో, జగత్తులో ప్రతి అణువు కూడా దివ్యమైనదే, దైవత్వంతో నిండి ఉన్నది. ప్రతి అణువు కూడా మన డిఎన్ఏ ఎలాగైతే మన యొక్క స్వరూపాన్ని డిఎన్ఏలో పొందుపరిచి ఉన్నదో, యావత్తు సృష్టి అంతా కూడా ప్రతి అణువులో కూడా ఉన్నదని మనం తెలిసిపోతుంది. కంకర యందు శంకర గోచరిస్తున్నారు అంటారు. అందుకే చందనే ఈ దేశ మట్టి, ఈ భారతదేశం యొక్క మట్టి చందనంతో సమానము. ప్రతి గ్రామము తపోవనము, ఇది తపోభూమి. రాముడు నడియాడిన ప్లేసు. రామచంద్రుడు ఉత్తరం నుండి దక్షిణకు ప్రయాణించారు. మరి శ్రీకృష్ణ పరమాత్మ తూర్పు నుండి పశ్చిమనకి పడమరకు ప్రయాణించారు మొత్తము. మరి 12 జ్యోతిర్లింగాలు యావత్తు భారతదేశాన్ని కూడా కలుపుతున్నాయి. శక్తిపీఠాలు యావత్ భారతదేశాన్ని కలుపుతున్నాయి. ఈ భారతదేశంలో ఎక్కడ అణువు ఎక్కడ అడుగుపెట్టినా దివ్యత్వము, దైవత్వంతో నిండి ఉన్నది. అదే విశ్వరూపము. తథా అసి సర్వ, అందువల్ల సర్వము నువ్వే అంటున్నాడు అర్జున. ముందేమో సర్వవ్యాపకుడు అన్నాడు, ఇప్పుడు సర్వము నువ్వే అంటున్నాడు. మరి రెండింటికి అర్థం ఏంటి? ఇప్పుడు చెప్పండి. ఆభరణములు అన్నింటిలో కూడా ఏముంటుంది? బంగారం ఉంటుంది. ఆభరణం అన్నింటిలో బంగారం ఉంటుందా? బంగారమే ఆభరణాలుగా కనిపిస్తుంది. ఇది రెండో అర్థం. చూసారా? ఇప్పుడు చెప్పండి నాకు. నా దగ్గర ఇప్పుడు ఒక కుండ ఉన్నది. ఇప్పుడు నేను కుండ వాడుతాను నేను, ఎందుకంటే మీకు చెప్పడానికి. కుండలో ఆకాశం ఉంది. ఇదేమైనా జ్ఞానమా? కుండలో ఆకాశం ఉండటం ఏంటండి? కుండే ఆకాశములో ఉన్నది. సరిపోయిందా? అందువలన ఈ జగత్తంతటా భగవాన్ ఉన్నారు. భగవాన్ ఉండడం ఏంటి? భగవానే జగత్తుగా కనిపిస్తుంది. ఇది జ్ఞానం. సో ఈ విధంగా మనం తెలుసుకుంటే ఏమవుతుంది అంటే, పరమాత్మ భగవంతుడు దేశకాల వస్తువుకి
అతీతంగా ఉంటూ దేశకాల వస్తువులన్నీ ఆ పరమాత్మ నుండే సంభవించాయి అని తెలుసుకోవాలి మనకి. అందుకే మనకేమంటారు, విశ్వతశ్చక్షురుత విశ్వతో ముఖ విశ్వతో బాహు ఉత విశ్వతస్పాత్ సంబాహుభ్యాం నమతి సంపతత్రైర్వ్యాపృద్యావా పృథివీ. అంటే ఈ పురుష సూక్తము గాని, ఈ నమ్మకము గాని, ఈ నారాయణ సూక్తము గాని, ఏ సూక్తాలైనా, ఏ ప్రార్థనలైనా, ఏ వేదము సంబంధించినవైనా, పౌరాణికమైన ఒక రకమైన చెప్పాల్సింది ఏంటంటే విశ్వరూపతత్వాన్నే చెప్తున్నారు ఫస్ట్ మన ధ్యానానికి. ఎందుకు? ఎవరైతే ఈ విశ్వరూప ఈశ్వరుని ఆ దృష్టిని మనం ఒక్కసారి కలిగి ఉంటామో అప్పుడే ఆ దృష్టి దాటి వెళ్ళినటువంటి నిర్గుణ తత్వంలో ప్రవేశిస్తాం. ఎందుకంటే మన టార్గెట్ డాక్టరేట్, పిహెచ్డి. అందువలన 10th క్లాస్ చదవాలి, ఇంటర్మీడియట్ చదవాలి, డిగ్రీ చదవాలి, ఇక్కడ ఆగిపోకూడదు. ఈవెన్ పీజీ చేసినా, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినా అది విశ్వరూప దర్శనం దగ్గరికి వచ్చినట్టే. దాని తర్వాత పిహెచ్డి కూడా చెయ్యాలి, పరిశోధన, రీసెర్చ్. అందువలన ఇక్కడతో ఆగిపోకూడదు. అందువలన మనము ఎప్పుడు కూడా మర్చిపోకూడదు, ఈ జగత్తులో ఏది జరుగుతున్నా అది దైవత్వము, దివ్యత్వంతోనే ముడిపడి ఉన్నది. అందువలన దివ్యత్వం లేకుండా ఏమి లేదండి జగత్తు. మీరు చెప్పండి, తాడు లేకుండా అక్కడ పాము ఏమైనా ఉంటుందా? మందంధకారంలో తాడే పాముగా కనిపిస్తున్నది, అంతే తప్ప అక్కడ ఏమీ లేకుండా పాము కనిపించదు. అందువలన భగవంతుడే సర్వవ్యాపకము, సర్వము పరమాత్మయే. అయితే మరి అర్జునుడి పరిస్థితి, ప్రాబ్లం ఏంటి అంటే సఖేతి మత్వా ప్రసభం యదుక్తం. సఖేతి మత్వా ప్రసభం యదుక్తం. సఖేతి మత్వా ప్రసభం యదుక్తం. హే కృష్ణ హే యాదవ హే సఖేతి. హే కృష్ణ హే యాదవ హే సఖేతి. హే కృష్ణ హే యాదవ హే సఖేతి. అజానతా మహిమానం తవేదం. అజానతా మహిమానం తవేదం. అజానతా మహిమానం తవేదం. మయా ప్రమాదాత్ ప్రణయేన వాపి. మయా ప్రమాదాత్ ప్రణయేన వాపి. మయా ప్రమాదాత్ ప్రణయేన వాపి. సఖేతి మత్వా ప్రసభం యదుక్తం. హే కృష్ణ హే యాదవ హే సఖేతి. సఖేతి మత్వా ప్రసభం యదుక్తం. హే కృష్ణ హే యాదవ హే సఖేతి. సఖేతి మత్వా ప్రసభం యదుక్తం. హే కృష్ణ హే యాదవ హే సఖేతి. అజానతా మహిమానం తవేదం. మయా ప్రమాదాత్ ప్రణయేన వాపి. అజానతా మహిమానం తవేదం. మయా ప్రమాదాత్ ప్రణయేన వాపి. అజానతా మహిమానం తవేదం. మయా ప్రమాదాత్ ప్రణయేన వాపి. యచ్చావహ సార్థమసత్కృతోసి. యచ్చాపహాసార్థమసత్కృతోసి. యచ్చాపహాసార్థమసత్కృతోసి. విహారశయ్యాసన భోజనేషు. విహారశయ్యాసన భోజనేషు. విహారశయ్యాసన భోజనేషు. ఏకోథవాప్యచ్యుత తత్సమక్షం. ఏకోథవాప్యచ్యుత తత్సమక్షం. ఏకోథవాప్యచ్యుత తత్సమక్షం.
తత్క్షామయే త్వామహమప్రమేయం. తత్క్షామయే త్వామహమప్రమేయం. తత్క్షామయే త్వామహమప్రమేయం. యచ్చావహాసార్థమసత్కృతోసి విహారశయ్యాసన భోజనేషు. యచ్చాపహాసార్థమసత్కృతోసి విహారశయ్యాసనభోజనేషు. యచ్చాపహాసార్థమసత్కృతోసి విహారశయ్యాసనభోజనేషు. ఏకోథవాప్యాచ్యుత తత్సమక్షం తత్క్షామయే త్వామహమప్రమేయం. ఏకోథవాప్యచ్యుత తత్సమక్షం తత్క్షామయే త్వామహమప్రమేయం. ఏకోథవాప్యచ్యుత తత్సమక్షం తత్క్షామయే త్వామహమప్రమేయం. ఉత్తమం. అంటే మనం చేస్తున్న చూడండి చిన్న చిన్న ప్రాయచిత్తం పడుతుంటాం, మనం పశ్చాత్తాపం పడుతుంటాం మనం. ఎందుకంటే మనతో ఆడుతూ పాడుతూ కొంతమంది మనతో కలిసిపోతారు. మీకు ఒకసారి చెప్పాను ఇంతకుముందు ఏంటంటే, భగవాన్ శ్రీకృష్ణ బాలయోగి. ఆయన గోపాలులతో కలిసి ఆడుకునేటప్పుడు అందరూ కూడా ఎకచకాలు పర్యాచకాలు ఆడుతూ ఆయనతో గిల్లడము, గుచ్చడము, గెంతులు వేయడము, పరుగులు తీయడము, ఆట పట్టించడాలు ఉంటాయి మనకి. ఆవులు మేతకు తీసుకెళ్ళేటప్పుడు మేతకు తీసుకెళ్ళటం వాళ్ళందరూ కూడా కృష్ణ మనలాంటి ఒక గోపాలు బాలకుడే, ఒక సామాన్యమైన బాలకుడే అని మాత్రమే తెలుసు వాళ్ళకి. బాలయోగి నాకు తెలియదు కదా. అదేవిధంగా ఈ యొక్క నీరు కెరటముల్లో ఆ యొక్క చంద్రుని యొక్క ప్రతిబింబం పడుతుంది రాత్రిపూట, మిలమిల మెరుస్తుంది. అది కూడా ఒక చేపలాగా మెరుస్తుంది. తోటి చేపలు అనుకుంటున్నాయి, చూసారా ఆ చేప కూడా ఎలా బాగా మనలా ఆడుతున్నది అనుకుంటుంది. వాస్తవానికి అది చంద్రుడి యొక్క ప్రతిబింబం. అందువలన ఇక్కడ అర్జునుడు అంతవరకు కృష్ణ పరమాత్మ మా అత్త కొడుకు, మా మామ కొడుకు, నా ఫ్రెండు, హే కృష్ణ, ఏ గోలే, ఏ యాదవ్ అని ఒక ఎటకారంగా ఒక ఎకచకలుగా కామెడీలు, జోక్స్లు, సెటైర్లు వేసుకుని ఉండేవారు అంత కలిసి. ఆయన మీద తీసుకుపోయడము, మట్టి పోయడము, వెన్న రాయడము, పడుకునేటప్పుడు పిల్లో తీసేయడము ఏదో చేసి ఉంటారు. లేకపోతే నామాలు పెట్టడము, రంగులు రాయడం చేస్తుంటారు కదా. ఎందుకు? ఆయన నాతో పాటు ఒక ఫ్రెండ్ అనుకునేవాడు ఇన్నాళ్ళు. అవన్నీ ఒక్కసారి ఈయన గుర్తొస్తాను. ఇప్పుడు భయం వేస్తుంది. ఇప్పుడు అరే బాబోయ్, ఈయన మా ఫ్రెండ్ అనుకున్నాను, ఇదేంటి ఈ జగత్తుకి. సృష్టి స్థితి లయ స్వరూప తుముహో అనంత రూప విశ్వరూప. నువ్వు సృష్టి స్థితికి లయ కారణమైన అనంత రూపం, కానీ నా ఫ్రెండ్ అనుకుని నిన్నాలు కృష్ణ. అందువలన ఏమంటున్నాడు? తవ నీ యొక్క ఇదం మహిమానం, నీ యొక్క ఈ మహిమానం అంటే ఈ గ్లోరీ, ఈ గొప్ప మహత్తత్వము. అజానత, ఐ డోంట్ నో, నాకు తెలియకపోవడం వలన మయా సఖ ఇది, యు ఆర్ మై ఫ్రెండ్, నువ్వు నా ఫ్రెండు, నువ్వు నా స్నేహితుడు అనే భ్రమపడ్డ నిన్నాలు. మత్వా అంటే నీ యొక్క గొప్పతనము, నీ యొక్క శక్తి, నీ యొక్క సర్వవ్యాపకత్వము, సర్వజ్ఞత్వము, సర్వశక్తిమత్వము నాకు తెలియక యు ఆర్ మై ఫ్రెండ్, ఏ యాదవ, ఏ కృష్ణ యాదవ్, కృష్ణ వాసుదేవ్ కృష్ణ మై ఫ్రెండ్ అని చెప్పుకునేవాడిని నిన్నాడు. హే కృష్ణ, హే యాదవ అని, ఏ గోలే అని పిలిచేవాడిని. ఏ సఖ, ఏ ఫ్రెండ్. ఇది ప్రమాదాత్ అంటే నా అజ్ఞానం వలన నేను అప్రమత్తంగా అలర్ట్గా లేను. ఎందుకంటే యు ఆర్ ఏ సింపుల్ ఫ్రెండ్. ఇంకోటి ఏంటంటే నీకంటే మేమే బెటరు, మేము సిటీ కల్చర్ పీపుల్ము, నువ్వేమో ఏదో విలేజ్ కల్చర్లో పెరిగావు. సో నీకంటే మేము గొప్పనే భ్రమలో ఉన్నాం విన్నాను. కౌరవులు పాండవులు, కృష్ణ బలరాముల కంటే మేము గొప్పనే భ్రమలో ఉండేవాళ్ళు కౌరవులు పాండవులు. ఆ తర్వాత తెలిసింది ఎవరు గొప్ప అనేది. తెలిసిపోతేలేండి, ముంజేటి కంకణానికి అర్థం ఎందుకు? మన చేతిలో ఉన్న వాచ్ అది చూడడానికి అర్థం కావాలా? ఇలా పెట్టుకుంటే తెలిసిపోదా? అలాగా
కాబట్టి ఈయన ఏంటంటే ముందంతా కూడా కృష్ణ కూడా మాలాంటి వాడు అనే భ్రమలో ఉండేవాడు. అంటే ఏంటి? సఖ ఇతి మత్వ, నువ్వు కూడా సాధారణమైన మనిషిగా మేము ఇన్నాళ్ళు భావించాము. అంటే నువ్వు మా ఫ్రెండ్, సమవయస్కుడు కూడా. ఎందుకంటే అర్జున కృష్ణ కూడా ఈ శరీరం పొందడంలో సమానమైనటువంటి ఏజ్ అనమాట, పెద్ద తేడా ఏం లేదు ఇద్దరికి. అందువల్ల చాలా సనువుగా, చాలా ఎటువంటి రెస్పెక్ట్ లేకుండా, రెస్పెక్ట్ ఏంటి, నీరు పోయకుండా బురద పోయకుండా ఉంటే చాలు, ఇంక రెస్పెక్ట్ ఇచ్చినట్టే, అంత కలిసి ఉండేవాళ్ళు అనమాట వాళ్ళంతా. అందువలన ప్రసభం యదుక్తం అంటే తొందరపాటుగా, ఇక్కడ అగౌరవంగా, అమర్యాదగా నిన్ను అనేక సార్లు పిలిచి ఉన్నాను. ఇంతవరకు నిన్ను అమర్యాద కూడా చేశాను ఫ్రెండ్ కాబట్టి. మనం ఒక్కోసారి మీకు తెలుసా, ఫ్రెండ్ అనుకోకుండా ఇంటికి వస్తాడు, ఎందుకు వచ్చావా, పో 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 అంటాం మనం. దాని అర్థం పొమ్మనే కాదు, రమ్మని. ఆ విధంగా మనకు ఆ చనువు ఉన్నది, అంత ఆయనకి రెస్పెక్ట్ ఏం అక్కర్లే. మన దగ్గర ఫ్రెండ్స్ వచ్చినాడు మనం ఏం కంగారు పడము. అదే కొత్త బంధువులు చుట్టాలు వచ్చారనుకోండి, కింద మీద పడి షట్రైడ్ చేస్తాడు, సరిపోద్ది మన గది మన ఇల్లు. ఎందుకు? అంతవరకు మనం విచ్చలవిడిగా ఉంటాం, ఎక్కడ ఏముంటుందో తెలీదు. వంటగదిలేమో సబ్బు ఉంటుంది, బాత్రూమ్లో ఏమో ఉప్పు ఉంటుంది, బెడ్రూమ్లో పప్పు ఉంటుంది. ఒక్కసారి బంధువులు ఎవరు వచ్చారనుకోండి, మనం సెటరైట్ చేస్తాడికి మనకి ఇంక చెమటలు పడతాయి. ఆ విధంగా అర్జునుడు ఎంత ఫ్రీగా ఉండేవాడు పాపం అప్పటి వరకు. కృష్ణ అంటే జస్ట్ మై ఫ్రెండ్, మై బెస్ట్ ఫ్రెండ్, కృష్ణ వాసుదేవ్ అనుకునేవాడు. ఈ పరిస్థితిలో ఇక ఫ్రెండ్ కాదు, ఆయన ఒక పెద్ద భగవానుగా కనిపిస్తున్నాడు ఆయన. అందువలన ప్రసభం యదుక్తం అంటే నా అజ్ఞానముతో, నా తొందరపాటున నీకు అగౌరవంగా, అమర్యాదగా నిన్నింతవరకు నేను భావించి పిలిచి ఉంటాను. హే కృష్ణ, హే యాదవ, హే ఫ్రెండు అని. అందువలన అవన్నీ ఒక్కసారి గుర్తొస్తుంటే నాకు భయం వేస్తుంది. నన్ను పట్టుకొని పికిల్లాగా నీ దంతాల్లో పెట్టి నమిలేస్తావా ఏంటా అని భయం వేస్తుంది కృష్ణ అంటున్నాడు అర్జునుడు. ఎందుకంటే నువ్వు నన్ను ఎంత అవమానిస్తావా, నీ సంగతి ఉండి చెప్తాను అని ఇలా పట్టుకొని లోపలేటి మనకి ప్రియా పచ్చడిలా నమిలేశాడు అనుకోండి, అర్జున పరిస్థితి అవుట్. అందుకే భయానికి తప్పు అయిపోయింది గురు అని కాలావేళ పడుతున్నాడు. ఇంతవరకు నీతో నా యొక్క వ్యవహారం శైలి ఏం బాగోలేదు, ఎందుకంటే నీ గొప్పదనం నాకు తెలియలేదు. కాబట్టి పశ్చాత్తాపం చెందుతున్నాడు అర్జునుడు. తవ ఇదం మహిమానం అజానత, నీ యొక్క మహిమ నాకు తెలియక ఇవన్నీ జరిగాయి, కానీ తెలిసి మాత్రం చేయలేదు భగవాన్. నాకు జ్ఞానం ఉండి నిన్ను అగౌరవంగా, అమర్యాదగా నేను చేయలేదు. కేవలము నా అజ్ఞానమే కారణము, నీ గొప్పతనం నాకు తెలియదు. అందువలన మయా ప్రమాదాత్, ఇంకో కారణం ఏంటి అంటే అనుకోకుండా పొరపాటుగా జరిగిందండి. పొరపాటులో జరిగినటువంటి అపరాధమే తప్పే తప్ప తెలిసి నేను చెయ్యలేదు అని తన యొక్క తప్పిదాన్ని ఒప్పుకుంటున్నాడు అర్జునుడు. ప్రణయేనవా అపి అంటే నీతో నాకు కాస్త చనువు ఉన్నది. ఎందుకు? మా అత్త కొడుకు కాబట్టి. ఇప్పుడు అత్త అంటే వసుదేవుడు మేనమామ అవుతాడు అర్జునుడికి. ఎందుకంటే వసుదేవుడు కుంతి వాళ్ళు అన్నదమ్ముడు, అక్క చెల్లెలు వరుస అవుతారనమాట. అంటే సిస్టర్ అనమాట, వసుదేవుడికి సిస్టరు కుంతి మాత. కాబట్టి మామ కొడుకు కదా, మేనమామ కొడుకు అంటే మనకి ఎంత చనువుగా ఉంటుంది. బహుశా ఆ యొక్క సంబంధం రిలేషన్ బట్టి నేను ఆ విధంగా చూశాను తప్ప ఏ విధమైనటువంటి నేను ఆ విధంగా అగౌరవంగా పిలవడానికి, అగౌరవంగా నిన్ను చూడడానికి నా యొక్క ఇష్టం కాదు కృష్ణ. అందువలన నీకు క్షమాపణ అడుగుతున్నాను. క్షమాపణ మామూలు క్షమాపణ కాదు, శిరశాసనం కూడా వేసి గంటల కొద్ది శిరశాసనం వేయమంటావా చెప్పు, నీ జపం చేస్తాను అని ఒక రకంగా చెప్పాలంటే నీకు ఏం చేస్తే నా యొక్క తప్పిదం పోతుందో అదన్నీ చేయడానికి సిద్ధంగా ఉన్నాను అంటున్నాడు. అంటే అర్జునులో కలిగినటువంటి ఆ పశ్చాత్తాపం పీక్ లెవెల్కి వెళ్ళిపోయింది అనమాట. మన గురువు గారే, మీరేమో సాధారణ మీ యొక్క క్లాస్మేట్ అనుకొని ఆయన పేద కామెడీలు, జోకులు, షటైర్లు అన్నీ వేసిన తర్వాత ఆయన మీ గురువు అని తెలిస్తే ఎంత మీరు పశ్చాత్తాపం పడతారో అలాంటి పరిస్థితి ఏర్పడింది అర్జునుడికి. చూడనా, అపహాసార్థం
కొంతమంది జోకులు వేస్తుంటారు, కొంతమంది సెటైర్లు వేస్తుంటారు అన్నమాట. సో పరిహాసం కోసం నిన్ను అనేక సార్లు ఇబ్బంది కూడా పెట్టి ఉండొచ్చు, ఏడిపించవచ్చు. ఎందుకంటే నువ్వేమో ద్వారకా నుండేమో హస్తినాపురం వస్తావు, నువ్వు వచ్చింది ఒక్కడవు. మాలో 5 అన్నదమ్ములు ఉన్నారు, వాళ్ళు బంధువులు ఉన్నారు, కౌరవులు ఉన్నారు. మేమందరం కలిసి నీకు ఆట పట్టించాం, ఎన్నోసార్లు ఏడిపించుంటాం కూడా, అవసరమైతే ఇబ్బంది కూడా పెట్టే ఉంటాం. నాకు తెలుస్తుంది ఇప్పుడు. అపహాసార్థం, నిన్ను పరిహాసం కోసం నిన్ను అనేక మార్లు ఇబ్బంది పెట్టి ఉంటాము. ఒప్పుకుంటున్నాడు ఆయన. అసత్కృత అపి, సత్కృతం అంటే సత్కృతం, అసత్కృతం అంటే అనేక సార్లు నిన్ను చిన్నబుచ్చుకునేటట్లు, అంటే నిన్ను కొంచెం అసత్కృత అంటే నిన్ను అనేక సార్లు ఏడిపించుంటాము, ఇబ్బంది పెట్టించాము, నువ్వు అలిగిపోయేటట్లు కూడా చేసి ఉంటాం మేము. ఎందుకు? మనమందరం స్నేహితులు కాబట్టి కలిసిమెలిసి ఉండేటప్పుడు ఇవన్నీ జరిగి ఉంటాయి. ఎక్కడ జరిగాయి ఇవన్నీ? విహారయాత్రలు చేసేటప్పుడు, తిరిగేటప్పుడు. శయ్య అంటే పడుకునేటప్పుడు కృష్ణ పిల్లో వేసుకుని అనుకోండి, ఆ పిల్లో తీసుకొని కాలు దగ్గర పెట్టొచ్చు. లేకపోతే ఆయన కట్టుకున్న ధోతి ఇంకొక మంచానికి గట్ట కట్టేయచ్చు. ఏవైనా చేయొచ్చు, జోక్స్ కదా అంతా. కాబట్టి విహార శయ్యాసన భోజనేసు, మనం భోజనాలు చేసేటప్పుడు కూడా నిన్ను ఎన్నో జోక్స్తోని, ఎన్నో రకాల కామెడీ అంటే సెటైరికల్. సో మనము తిరిగేటప్పుడు, పడుకునేటప్పుడు, కూర్చునేటప్పుడు, భోజనం చేసేటప్పుడు, ఈ అన్ని సమయాల్లో కూడా నిన్ను అవమానించి ఉన్నాం మేమంటే నేను ముఖ్యంగా నిన్ను అవమానించాను కూడా. ఏకహ, ఇప్పుడు తక్కిన మిత్రుల సమక్షంలో కూడా అవమానించి ఉంటాను. అంటే నిన్ను ఏకాంతములో కూడా అవమానించాను, అలాగే మిత్రుల సమక్షంలో అందరిలో కూడా నిన్ను అవమానించి ఉంటాను అని అర్థం. అంటే మన ఇద్దరం కలిసి వెళ్తున్నప్పుడు కూడా నిన్ను అనేక రకాల నిందించి ఉంటాను. జనం అందరిలో కూడా చూసారా, శిశుపాలుడైతే తిట్టాడు ఆయన. కానీ ఆ విధంగా కాదు, అర్జునుడు ఒక ఫ్రెండ్గా చేసుకొని ఆయన మీద అనేక రకమైన చిన్న చూపు, ఒక చిన్న అంటే పెద్ద గౌరవం లేకుండా చేశాడనమాట. ఎందుకు? తత్క్షామమే త్వామహం, తత్క్షామమే తమ అంటే నన్ను దయచేసి క్షమించు, నువ్వు నన్ను క్షమిస్తావని నాకు తెలుసు. ఎందుకు చెప్పండి? ఇక్కడ అర్జునుడు ఏమంటాడంటే తత్క్షామమే త్వామహం అంటే నువ్వు నన్ను క్షమిస్తావని నాకు తెలుసు అంటాడు. ఎలా? ఎందుకు అంటే నీకు నువ్వే సాటి ఈ సృష్టిలో. ఎందుకు? అప్రమేయ, నీకు సమానంగా ఉన్న వస్తువు కానీ నీలాగా ఉన్న రెండోది లేదు సృష్టిలో. ఎందుకు? ఏకమేవ అద్వితీయం బ్రహ్మ, ఆ బ్రహ్మే పరమాత్మ కృష్ణ. కాబట్టి నువ్వు అప్రమేయుడు కాబట్టి నీకు నువ్వే సాటి. ఎందుకంటే భూమికి ఎంతో క్షమాగుణం ఉంటదంటారు. మరి భూమి ఎవరు? నువ్వేగా. కాబట్టి నీకు అత్యంత క్షమాగుణం నీలోనే ఉన్నది. కాబట్టి వాస్తవానికి ఈ సృష్టిలో క్షమాగుణం అంటే ఫర్గివ్నెస్ నీ నుండి వస్తుంది. కాబట్టి యు ఆర్ ద ఎంబడిమెంట్ ఆఫ్ క్షమా. కాబట్టి తప్పకుండా నువ్వు నన్ను క్షమిస్తావు కృష్ణ అని ప్రాధేయపడి తన యొక్క తప్పిదాలని సమర్థించుకోకుండా అన్ని కూడా భగవంతుని పాదాల వద్ద పెట్టి క్షమ యాచిస్తూ నువ్వు నన్ను క్షమిస్తావని కూడా నేను ఆశతో ఎదురు చూస్తూ ఇట్లు మీ ఫ్రెండ్ అర్జున్ అనకుండా ఇట్లు నీ భక్తుడు అర్జునుడిగా మారిపోయాడు. ఇప్పుడు ఫ్రెండ్ అనేవాడు ఇంతకుముందు లెటర్లో, ఇప్పుడు లెటర్ కింద ఏమంటాడంటే ఇప్పుడు ఇట్లు మీ యొక్క భక్తుడు అర్జున. ఇక్కడ భక్తుడిగా అర్జున్తో మారింది. మిగతాది రేపటి క్లాసులో చూద్దాం. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.